నమస్కారం అమ్మా. నమస్తే అండి, జానక్ గారు. నమస్కారం నమస్తే. మేడం. ఆ, కొంచెం లేట్ వచ్చారు ఇవాళ. మిమ్మల్ని ప్రార్థన చేయమందాం అనుకున్నాను. అవునా, వచ్చేసిన. లేట్. కుమార సంభవంలోను రతి విలాపము ముగించి శాపావసానము చూశాం. అలాగే ఇప్పుడు ఇవాళ ఇక్కడ రామాయణ వాల్మీకి రామాయణ సుందరకాండలో కూడా సీత విలాపము ముగిసి త్రిజట స్వప్నం ద్వారా మనకి ఆ ఆమె దుఃఖము, అది ఆ విలాపం యొక్క అంతం, ఆ దుఃఖం యొక్క అంతము త్రిజట మాటలలో చూడబోతున్నాం ఇవాళ. అక్కడ ఏ విధంగా అయితే అశరీరవాణి ఆ రతీదేవికి నువ్వు దుఃఖించాల్సినటువంటి అవసరము లేదు, అచిరకాలంలోనే నీ భర్త నిన్ను చేరగలడు అని ఆమెకి ఆశ్వాసనము, ఓదార్పు ఇచ్చినట్టుగా ఇక్కడ మనకి ఈ ఇందులో కూడా అంత కోయిన్సిడెన్స్. ఇందులో కూడా సీతాదేవి అంత బాధపడుతూ ఉంటే, అంత విలపిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి త్రిజట అనేటటువంటి ఒక రాక్షసి సీతాదేవికి ఏమీ చెప్పదు కానీ, నువ్వు నీ భర్త నిన్ను చేరుతాడని చెప్పదు కానీ, మిగతా ఇతర ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా మీరు ఆమెని అలా హింసించవద్దు, ఆమె కాదు మీరందరే చనిపో చనిపోబోతున్నారు, ఆమె భర్త ఆమెను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు, నేను అది నా స్వప్నంలో చూశాను అని సీతాదేవికి ఊరట కలిగేటటువంటి మాటలు ఆ చెప్తుంది. తన స్వప్న వృత్తాంతాన్ని చెప్తుంది. అది కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి కళ. ఆ కళలో ఇలా ఇలా జరిగింది, రాముడు ఇలా వచ్చి సీతాదేవిని తన పర్యంకం పైన కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు అని, అలా సీతని ఊరడింపజేసేటటువంటి, ఓదార్చేటటువంటి మాటలు చెప్పింది. అలాంటి మాటలే ఇప్పుడు మనము వింటున్నాము. చాలా నాకు రెండు ఒకటేసారి అలా కదలటం, ప్యారలల్ గా నడవటం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఈ ఘట్టం వరకేనండి. నెక్స్ట్ నుంచి ఇంకా వేరే మొదలైపోతుంది, మార్గాలు వేరే అయిపోతాయి. ఇక్కడ ఇప్పుడు మనకి సుందరకాండ 27వ సర్గలో ఉన్నాము. ఇంతకు ముందు సర్గలన్నిట్లలో కూడా మరి గత 3-4 సర్గల నుంచి రావణాసురుడు తెల్లవారుజామున లేచి వచ్చి సీతాదేవిని ఆ భయంకరమైనటువంటి మాటలతోటి, చూపులతోటి ఆమెని రకరకాలుగా హింసించేటటువంటి మాటలు మాట్లాడుతూ, ఇంకా నీకు గడువు ఒక 2 నెలలే ఉన్నది, ఈ లోపల నువ్వు నాకు వశవర్తి కాకపోయినట్లయితే నేను పాకశాలకే పంపిస్తాను అని ఆ పక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరికీ కూడా ఈమెని నా వైపుకి మనసుని ఆమె మరల్చండి, ఆమె గనక మనసు మార్చుకోకపోయినట్లయితే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అతడు ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని చెప్పి ఆయన తన కత్తినెత్తి సీతాదేవి మీదకు వస్తూ ఉంటే, ధాన్యమాలిని అని అతని యొక్క భార్య, ఇంకొక భార్య, ఈ మానవకాంతతోటి నీకెందుకు, నేనున్నాను కదా, పద, తర్వాత ఈ అమ్మాయి సంగతి చూసుకోవచ్చు అని అతన్ని, అసలు సీతాదేవి ఇంకొక కొద్ది క్షణాల్లో అతని రావణుడి చేతుల్లో హతమైపోబోయే సీతాదేవిని కాపాడుతూ ఆమె అతన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీతాదేవి ఆ తర్వాత రాక్షస స్త్రీలందరూ కూడా అత్యంతమైనటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి మాటలతోటి, వినడానికి వీలు కానటువంటి రకాలైనటువంటి మాటలతోటి మాట్లాడుతూ, ఈమె శరీరాన్ని ముక్కలు చేసి నంచుకొని తిందాము, పానీయాలు తెచ్చుకొని తిందాము అనుకుంటూ, నువ్వు ఎందుకు అసలు మా మహారాజుని వివాహం చేసుకోనంటున్నావు,
అతన్ని మించిన అందగాడు ఎవరన్నా ఉన్నారా అసలు? అతన్ని మించినటువంటి ఐశ్వర్యవంతుడు ఎవరైనా ఉన్నారా? అందరూ కూడా అతని పాదాక్రాంతులైతే నువ్వెందుకు అతనికి ఎదురు తిరుగుతున్నావు? నువ్వెందుకు అతన్ని అంగీకరించటం లేదు అనుకుంటూ అలా వాళ్ళు సంభాషణలు చేస్తూ చివరికి ఈ లాభం లేదు. ఎంత చెప్పినా గాని ఈమె వినేటట్టుగా లేదు. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నా కూడా సీతాదేవి ఏ మాత్రము తొణకకుండా నేను మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఎడమ కాలుతోటి కూడా అతనికి తన్నడానికి కూడా అతని శరీరాన్ని స్పృశించడానికి కూడా నాకు ఇష్టం లేదు. నేను నా రాముణ్ణి తప్ప ఇంకెవరిని భర్తగా నేను అంగీకరించను. నా ప్రియుడైనటువంటి భర్త ఉండగా నేను ఇంకా ఎవ్వరిని కూడా కలలో కూడా ఊహించను అని చెప్పి వాళ్ళకి సమాధానం చెప్పి అలానే విలపిస్తూ ఎప్పుడు ఎందుకు నాకు నా మీద కరుణ కలగలేదు స్వామికి, ఇంకా నన్నొచ్చి ఎందుకు రక్షించుకోవటం లేదు, ఏ ఏమైందో, నేను ఇక్కడ ఉన్నానని తెలుసో తెలీదో లేకపోతే చనిపోయాను అనుకుంటున్నాడో ఏమో మరి అని బాధపడుతూ ఆమె అట్లా కూర్చొని ఉంటే వాళ్ళేమో వాళ్ళ ఇష్టంగా ఈ ఊహాగానాలుగా ఆహా ఇలా తిందాము, కాలు తిందాము, చెయ్యి తిందాము, గుండెలు తిందాము అని వాళ్ళు తినే తిండిపోతూ రాక్షసి స్త్రీలు అలా ఊహించుకుంటూ ఉన్నారు. ఈ మాటలు వినలేక ఇంకా ఆమె ఏ లాభం లేదు. నేను ఈ వీరికి యొక్క ఈ మాటలు విన్న దానికన్నా నేను ప్రాణత్యాగం చేసుకోవడము మంచిది. ఎందుకంటే ఆ ప్రశంసనీయుడైనటువంటి ఆ రాముడికి దూరమయ్యి పాపాత్ముడైనటువంటి ఈ రావణాసురుడి చెంత చేరిన దానికన్నా ఈ రకంగా ఈ రాక్షస స్త్రీలందరితోటి మాటలు పడుతూ ఇలా ఉన్న దానికన్నా ప్రాణత్యాగం చేయడము మేలు అనుకొని ప్రాణత్యాగం చేసుకోవడానికి ఆమె సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఇప్పుడు త్రిజట ప్రవేశిస్తూ ఉన్నది. ఇత్యుక్తాః సీతాయా ఘోరం రాక్షస్యః క్రోధమూర్ఛితః కాశ్చిద్ జగ్ముః తదాఖ్యాతుం రావణస్య తరస్వినః. అన్ని ఇక్కడ ఏమేమంది సీతాదేవి ఏమంటున్నది, నేను ఆ నా భర్తని తప్ప ఇంకెవరిని నేను భర్తగా అంగీకరించను. నా ఎవరిని కూడా నేను నా దరిదాపులో కూడా రానివ్వను. ఈ పాపాత్ముడైనటువంటి రావణాసురుడికి నేను వశం కాను అని ఆమె ఖచ్చితంగా ఘంటాపదంగా తేల్చి చెప్పిన తర్వాత ఇతి ఉక్తాః రాక్షస్యః, ఆ విధంగా సీత చేత ఉక్తాయాః చెప్పబడినటువంటి రాక్షస్యః, ఆ రాక్షసులు రాక్షసీ స్త్రీలు ఘోరం క్రోధమూర్ఛితాః, ఘోరం అత్యంత ఘోరము అయినటువంటి భయంకరమైనటువంటి క్రోధమూర్ఛితాః, క్రోధం చేత మూర్ఛితులు అయ్యారు. అంటే మూర్ఛితులు మూర్ఛపోయారని కాదు, కోపంతో నిండినటువంటి వారు అయిపోయారు. అత్యంతమైనటువంటి ఘోరమైనటువంటి కోపం వచ్చేసింది వాళ్ళకి. ఇంత మా మా ప్రభువుని నువ్వు పాపాత్ముడు అంటావా అని వాళ్ళకి ఇంకా అధికమైనటువంటి కోపము కలిగితే కాశ్చిత్, అందులో నుంచి కాశ్చిత్ కొంతమంది ఆ రాక్షసి స్త్రీలు కాశ్చిత్ జగామహ తత్ ఆఖ్యాతు దానిని ఆ సీతాదేవి అన్న మాటను నేను ఈ పాపాత్ముడికి నేను లొంగను, ప్రాణత్యాగం చేసుకుంటాను అని సీతాదేవి చెప్పినటువంటి ఆ మాటలను తత్ ఆఖ్యాతం చెప్పడానికి రావణునికి ఆఖ్యాతం చెప్పడానికి తరస్వినః తొందరగా పరిగెత్తుకుంటూ జగ్ముహు వెళ్ళారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది అక్కడ కూర్చున్నారు, కొంతమంది అక్కడేమో సీత చెప్పినటువంటి ఈ మాటలన్నింటినీ రావణాసురుడికి చెప్పడానికని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. తతః సీతాం ఉపగమ్య రాక్షస్యః ఘోరదర్శనాః పునః పరుషమేకార్థం అనర్థార్థం అథాబ్రువం.
ఇంకా వీళ్ళు ఆపలేదు. సీతాదేవి అంతగా చెప్పినా, నేను ప్రాణత్యాగం చేసుకుంటానని చెప్పినా కానీ వాళ్ళు ఆగడం లేదు. ఆగకుండా పునః తతః అటు తరువాత రాక్షస్య అంటే కొంతమంది రాక్షసి స్త్రీలు అటు రావణాసురుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళగా ఘోరదర్శనాః రాక్షస్యః ఆ రాక్షసి స్త్రీలు ఘోరదర్శనాః అంతకు ముందే చెప్పారు. వాళ్ళ రూపము ఎలా ఉంది, వాళ్ళ ఆకారాలు ఎలా ఉన్నాయి. ఒకళ్ళకి బాణ లాంటి కడుపు ఉంది, ఒకళ్ళకి చెవులు కింద దాకా వేలాడిపోతూ ఉన్నాయి, కొందరికి పెదిమేలు ఇక్కడ దాకా వేలాడుతూ ఉన్నాయి, స్తనాలు జారిపోయి కింద పొట్ట దాకా ఉన్నాయి. ఈయన ఒకళ్ళకి ఒక చెయ్యే ఉంది, ఒకళ్ళకి ఒక కన్నే ఉంది, ఒకళ్ళకి ఒక కాలే ఉంది. ఈయన రకరకాలుగా అయినటువంటి ఆకృతులలో ఆ రాక్షసులు ఉన్నారు. చూడటానికే భయమేసేటటువంటి ఆకృతిలో ఘోరమైనటువంటి దర్శనంలో ఉన్నటువంటి ఆ రాక్షసి స్త్రీలు సీతాం ఉపగమ్య సీత దగ్గరికి వచ్చి పునః మళ్ళా పాపం ఆమెమో అక్కడి నుంచి వాళ్ళు అక్కడ అంతా తన చుట్టూరా మూగి ఇలా మాటలతోటి హింసిస్తుంటే నేను ఈ లాభం లేదు, నేను ప్రాణత్యాగమే చేసుకుంటానని పక్కకు అలా జరిగి శిశుపాల వృక్షం దగ్గరికి వెళ్తుంటే మళ్ళా ఆమె దగ్గరికే వచ్చేసారు అందరూ. వచ్చి పునః పరుషమైనటువంటివి, కఠినమైనటువంటివి, ఏకార్థం అన్ని కలిపి ఒకటే ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి మాటలను అనర్థార్థం ఏకార్థం అనర్థార్థం అనర్థాలన్నింటికీ అనర్థములైనటువంటి మాటలు, అలాంటి అనగూడనటువంటి మాటలు, చెప్పడానికి తగనటువంటి మాటలు, అనర్థకమే ప్రయోజనంగా కలిగినటువంటి మాటలు, ఏకార్థం ఒకటే రకమైనటువంటి మాటలు. ఇంతకు ముందు చెప్పినటువంటి శ్లోకాలలో ఉన్నటువంటి ఆ క్రూరాతి క్రూరమైనటువంటి మాటలు అన్ని కలిపి ఒకటే మాట, నువ్వు రావణాసురుణ్ణి వివాహం చేసుకుంటావా, చావడానికి సిద్ధంగా ఉంటావా అని. ఇలాంటి అనర్థార్థం అబ్రువన్, మళ్ళా పరుషం అబ్రువన్, మళ్ళా అటువంటి పరుషమైనటువంటి మాటలనే మాట్లాడుతూ ఉన్నారు ఆ రాక్షసి స్త్రీలంతా కలిసి. అంతేగాని తవ అనార్యే సీతే పాప వినిశ్చయే రక్షస్య భక్షయిష్యంతి మాంసం ఏతత్ యథా సుఖం. అదే ఇక్కడ ఏదైనా ఒక శ్లోకం మిస్ అయిందా? హంత ఇదానీం తవ అనార్యే, ఓ అనార్యే, ఇంకా ఈ పరుషమైనటువంటి వాక్కులే. తవ అనార్యే సీతే, అనార్యురాలైనటువంటి ఓ సీత, ఆర్యురాలు కానటువంటిది. ఆర్యురాలు ఎందుకు కాదు అంటే ఆ రావణాసురుడి యొక్కటువంటి ప్రేమను అంగీకరించటం లేదు కాబట్టి ఆమె దుష్టురాలు, అనార్యురాలు, చెడు నడతగలిచినటువంటి స్త్రీ అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. అనార్యే సీతే పాప వినిశ్చయే పాపము చెయ్యాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అంటే ప్రాణత్యాగం చేస్తాననుకుంటుంది. ప్రాణత్యాగం చేయాలి ఆత్మత్యాగం చేయాలి అనేటటువంటి ఒక చెడు నిర్ణయము, ఒక పాప నిర్ణయము, పాపపు నిర్ణయాన్ని చేసుకున్నటువంటి ఓ సీత హంత అంటే ఆహా ఏమిది అని. రాక్షస్య భక్షయిష్యంతి తవ మాంసం. రాక్షస్య, నువ్వు అలా అనుకుంటున్నావేమో, నువ్వు మరణిస్తాను, నేను ప్రాణత్యాగం చేస్తాను అని. ఆ లోపలే నువ్వు ప్రాణత్యాగం చేసే లోపలే రాక్షస్య, ఈ రాక్షసి స్త్రీలందరూ కూడా తవ మాంసం, నీ యొక్కటువంటి మాంసాన్ని భక్షయిష్యంతి, వాళ్ళందరూ హాయిగా తినేస్తారు. ఎట్లా? యథాసుఖం, ఈ నీ యొక్కటువంటి మాంసాన్ని యథాసుఖం
యథాసుఖంగా అంటే వాళ్ళకి ఇష్టపూర్తిగా చాలా ఇష్టంగా ప్రీతిగా నీ శరీరపు నీ దేహం నుండి వచ్చినటువంటి మాంసాన్ని అంతా చక్కగా పంచుకొని అందరూ తింటారు. ఓ క్రూరురాలా, ఓ దుర్మార్గురాలా అయినటువంటి ఈ సీత, ఓ పాపానికి పూనుకున్న దానా అని. సీతాం తాభిః అనార్యాభిః దృష్ట్వా సంతర్జితాం తదా రాక్షసి త్రిజటా వృద్ధ శయాన వాక్యం అబ్రవీత్. ఇప్పుడు ఇక్కడ ఈ రాక్షసి స్త్రీలు ఇలాంటి మాటలని మాట్లాడుతూ ఉండంగా, ఇగో ఇప్పుడే మేము నీ మాంసం నువ్వు నీ ప్రాణత్యాగం చేసుకునేదాకా మేము ఆగుతాం అనుకుంటున్నావేమో, ఈ లోపలే మేము నీ మాంసాన్నంతా కూడా నీ శరీరాన్నంతా కూడా ముక్కలు ముక్కలుగా ఖండించుకొని మాకు ఇష్టం వచ్చినట్టుగా ప్రీతి పూర్వకంగా మేము నిన్ను భక్షిస్తాము అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, సీతాం తాభిహి అనా సీతతోటి తాభిహి ఆ వాళ్ళు ఆ స్త్రీలు, ఆ రాక్షసి స్త్రీలు అనార్యాహ, వాళ్ళు అనార్యులైనటువంటి ఆ స్త్రీలు సీతని అనార్య అని సంబోధిస్తున్నారు, కానీ వాళ్లే అనార్యులు, వాళ్లే దుర్మార్గులైనటువంటి ఆ స్త్రీలందరి చేత సీతాం అభిదృ అనార్యాభి సీతాం దృష్ట్వా సంతర్జితాత, సీతాం సంతర్జితాం దృష్ట్వా, సీతను సంతర్జితాం భయపెడుతున్నటువంటి బెదిరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని దృష్ట్వా చూసి, కదా అప్పుడు ఆ సీతని వాళ్ళందరూ కూడా ఇట్లా బెదిరిస్తూ నేను మాంసాన్ని తినేస్తాము, నీ శరీరాన్ని భక్షిస్తాము అని బెదిరిస్తూ ఉన్నటువంటి మాటలను వాటిని చూసి రాక్షసి త్రిజట వృద్ధ శయాన, అప్పటిదాకా ఈ వృద్ధురాలైనటువంటి ఈ రాక్షసి త్రిజట, దాని పేరు త్రిజట, అది శయాన. అప్పటిదాకా వీళ్ళందరూ చిన్నవాళ్ళందరూ కూడా సీతను అట్లా గేలి చేస్తూ, సీతతోటి అట్లా పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అలా తిందాం ఇలా తిందాం అని అనుకుంటూ, ఏమి దేవతకి నికుంభ దేవతకు నృత్యం సమర్పించుకుంటాము ఈ అని చెప్పుకుంటూ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ సీతాదేవిని అలా భయపెడుతూ ఉంటే, ఈ త్రిజట అప్పటిదాకా శయాన హాయిగా పడుకొని నిద్రపోతూ ఉంది. ఆమె ఈ గోలలో, ఈ అల్లరిలో, ఈ పరుషమైనటువంటి మాటలలో వేటిలో తలదూర్చకుండా కాపలా కాసేటటువంటి స్త్రీలందరితో పాటు తను కూడా వచ్చింది. తనకంటే డ్యూటీ అప్పగించారు కాబట్టి వచ్చింది. ఆ వచ్చినది అలా హాయిగా పడుకొని నిద్ర పోయింది. ఎందుకంటే బహుశా అలా ఇంటి హింసించేటటువంటి మాటలు ఆడటం తనకి ఇష్టం లేదో ఏమో మరి. శయాన పడుకున్నటువంటిది ఈ మాటలన్నింటినీ చూసి, దృష్ట్వా అంటే చూసి అని, కానీ ఈ మాటలన్నింటినీ విని సంతర్జితాం దృష్ట భయపెట్టడాన్ని చూసి వాక్యం అబ్రవీత్, ఇలాంటి మాటలు మాట్లాడింది, ఇలా చెప్పింది ఆ స్త్రీలందరికీ ఈ వాక్యాన్ని, ఈ మాటలను చెప్పింది. నిద్రపోతూ ఉంది, ఆ నిద్రపోతూ ఉన్నది లేచి అలా పరుషమైనటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి ఈ విధంగా జవాబు చెబుతూ ఉన్నది. ఆత్మానం ఖాదిత అనార్య న సీతాం భక్షయిష్యత జనకస్య సుతాం ఇష్టాం స్నుషాం దాశరథస్య చ. ఆత్మానం ఖాదతు అనార్యులైనటువంటి ఓ స్త్రీలారా, మీరు దుష్ట వ్యవహారం కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి స్త్రీలారా, క్రూరులైనటువంటి స్త్రీలారా, మీరు ఆత్మానం కాదత, మిమ్మల్ని మీరు తినండి. నా సీతాం భక్షయిష్యత, సీతని మాత్రం మీరు తినలేరు, కావాలంటే మీరు తినండి, మీ మాంసం మీరు కోసుకోండి, తినండి, ఏమైనా కానీ నా సీతాం భక్షయిష్యత, సీతాం న భక్షయిష్యత, సీతను మాత్రము నా భక్షయిష్యత, మీరు తినలేరు, తినజాలరు, మున్ముందు కూడా
మున్ముందు మీరు సీతను తినజాలరు. తింటాము తింటాము అంటున్నారు కానీ మీరు మాత్రము ఆ సీతను ఏమి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నా భక్షయిష్యత, మీరు భక్షింప జాలరు, మీరు తినలేరు. ఎందుకంటే ఆమె జనకస్య సుతాం ఇష్టాం సుష్ణుషాం దశరథస్య. జనకస్య సుతాం, ఆమె జనకుని యొక్క సుత కుమార్తె. మరి ఇంకా దశరథునికి ఇష్టాం స్నుషాం, చాలా ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి కోడలు, లేదా జనకుని యొక్క ప్రియపుత్రిక, దశరథుని యొక్క ప్రియమైన స్నుష కోడలు కూడా. అలాంటి ఆమెను మీరు ఎప్పటికీ కూడా చాలరు, తినలేరు. స్వప్న అద్య మయా దృష్ట దారుణో రోమహర్షణ రాక్షసానాం అభావాయ భర్తు అస్య భవాయ చ. స్వప్న హి అద్య మయా దృష్ట, అద్య ఇవాళ స్వప్న మయా దృష్ట, మయా నా చేత స్వప్న దృష్ట, ఒక స్వప్నము, ఒక కళ దృష్ట చూడబడింది. దారుణ రోమహర్షణ, దారుణమైనది, అది చాలా దారుణమైనది, భయంకరమైనది. మరి ఇంకా రోమహర్షణ, రోమాంచం కలిగించేది, ఒళ్ళు గగురు పొడిచేది, రోమాలు నిక్కబొడుచుకునేలాంటి ఒక దారుణమైనటువంటి స్వప్నాన్ని నేను చూశాను. అంటే మనం తెలుగులో అయితే స్వప్నాన్ని నేను చూశాను అంటాము, సంస్కృతంలో స్వప్నం నా చేత చూడబడింది అని అంటారు. ఆ భాష ప్రయోగం అలా ఉంటుంది. అలా అటువంటి స్వప్నం నా చేత చూడబడింది. ఆ స్వప్నం ఎంత దారుణమైన స్వప్నము అనంటే అది రాక్షసానాం అభావాయ. ఆ దారుణం ఎందుచేతను అనంటే రాక్షసానాం అభావాయ, అది ఆ స్వప్నములో రాక్షసులకు అభావాయ, రాక్షసులకు వినాశం కొరకైనటువంటి స్థితిని అస్యాహ ఈమె యొక్క భర్త అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి భవాయ ఆయన యొక్క శుభము కొరకు, ఆయన యొక్క శుభం కొరకు, ఈ రావణాసురుని యొక్క రాక్షసుల యొక్క అశుభము కొరకు అయినటువంటి ఒక దారుణమైనటువంటి స్వప్నాన్ని నేను చూశాను. ఒక కలగన్నాను. ఆ కన్నాను. ఆ కళ దారుణంగా ఉంది, ఒళ్ళు గగురు పొడిచేదానిలాగా ఉంది, రోమాంచం కలిగించేలాగా ఉంది. అందులో రాక్షసులందరికీ కూడా వినాశము కలిగినట్టుగా ఉంది. రామచంద్రునికి, ఈమె భర్తకేమో శుభము, ఐశ్వర్యము, అభ్యుదయము కలిగినట్టుగాను ఉన్నది. అటువంటి కళను ఒకదాన్ని నేను చూశాను అని చెప్తోంది. అంటే శాస్త్రం ప్రకారము కళలు 3 రకాలైన కళలు ఉంటాయి అని చెప్తారు. ఒక కళ రోగజనితమైనటువంటి కళ, ఒక కళ చింతాజనితమైనటువంటి కళ, ఒక కళ నైజవంతమైనటువంటి కళ, అంటే నిజమైనటువంటి కళ. రోగవంతమైనటువంటి కళ అంటే రోగజనితమైనటువంటి కళ అంటే ఏదన్నా రోగము మనకి జబ్బు ఏదైనా వచ్చినప్పుడు, లేదా వాత పిత్త, ఆయుర్వేదం ప్రకారము వాత పిత్త కఫములే సర్వ శరీరంలోని రకరకాలైనటువంటి అవస్థలకు కారణము అని చెప్తారు. అలా వాత పిత్త కఫాల యొక్కటువంటి రకరకాలైనటువంటి ఆ చేష్టల వల్ల వచ్చేటటువంటి కళలు, అటువంటి కళలు అవేమో రోగజనితమైనటువంటి కళలు. చింతాజనితమైనటువంటి కళలు అంటే మనం ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము. ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఫలానా వాళ్ళని చూడాలి, ఫలానా పని చెయ్యాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అనుకుంటూ ఉంటాం. ఆ పని అనుకుంటూ ఉన్నది అదే కళ రూపంలో వస్తుంది. ఆ పని చేస్తున్నట్టుగా కళగా
వస్తుంది. అది చింతాజనితమైన కళ. ఇంకొకటేమో నైజమైన కళ. అంటే నిజమైనటువంటి కళ. అంటే మనం దాని గురించి ఊహించము, దాని గురించి ఆలోచించము. వా ఆ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. దేని గురించినటువంటి ఆలోచన లేదు. ఆ సమయంలో పడుకున్నప్పుడు మనము ఏమి ఊహించనటువంటి విషయము కలగా వస్తుంది. ఆ కల కూడా తెల్లవారుజామున వచ్చినటువంటి కల గనక అయితే అది తప్పక ఫలిస్తుంది అని స్వప్న శాస్త్రము చెప్తుందనమాట. ఇప్పుడిక్కడ ఈ రాక్షసికి త్రిజటకు వచ్చినటువంటి కల తెల్లవారుజామున వచ్చినటువంటి కల. అది ఆరోగ్యంగాను ఉన్నది. ఆమేమి ఊహించడం లేదు రాముడొస్తాడు, రాముడొచ్చి సీతను తీసుకొని వెళ్ళిపోతాడని ఆమె కలలో గూడా ఊహించటము లేదు. కానీ ఆమెకు అలాంటి కల వచ్చింది. అంటే అది అద్భుతమైనటువంటి కల. అది నిజము అవ్వబోతూ ఉండేటటువంటి కల అని మనకి తెలుస్తుంది. అంటే సీతాదేవికి కూడా అక్కడ ఆశ్వాసన అందువల్ల కలుగుతోంది. ఈమెకు వచ్చినటువంటి కల, ఈమె ఏదైతే చెప్తున్నదో అవి అన్నీ కూడా ఖచ్చితంగా జరగబోయే సంగతులు ఆమెకి అలా కల రూపంలో వచ్చినట్టుగా చెప్తున్నది అని భావించుకుంటున్నారు. ఏవం ఉక్తా త్రిజటయా రాక్షస్యః క్రోధమూర్ఛితాః సర్వాః ఏవం అబ్రువన్ పీతాః త్రిజటాం తమిదం వచః. ఎప్పుడైతే రాక్షసానాం అభావాయ అనగానే ఆ రాక్షసి స్త్రీలందరికీ భయమేసేసింది. ఎందుకంటే ఈమె ఎంత ఖచ్చితంగా రా రాక్షసి స్త్రీలని ఎదిరిస్తూ వాళ్ళు ఎంత భయపెడుతున్నా సంతర్జిత, ఎంత భయపెడుతున్నా ఆమె ఏమి భయపడకుండా ప్రాణత్యాగానికి సిద్ధపడుతున్నదే తప్ప గాని రావణాసురుడి మాట వినడానికి సిద్ధపడటం లేదు. అలాంటిది అందుచేత ఈ రాక్షసి స్త్రీలందరూ కూడా ఏవం ఉక్త త్రిజటయ రాక్షసి స్త్రీలు ఆ క్రూరులైనటువంటి వారు దుష్ట స్త్రీలందరూ కూడా క్రోధమూర్ఛితాః కోపంతోటి ఉన్నటువంటి వారు, కోపంతో ఊగిపోతూ ఉన్నటువంటి వారు వాళ్ళంతా త్రిజటయ ఏవం ఉక్తాః, త్రిజట చేత ఏవం ఉక్తాః ఈ విధంగా చెప్పబడినటువంటి వారే. రాక్షసానాం అభావాయ అస్యాహ భర్తృభవాయ అని చెప్పబడినటువంటి ఆ మాటలను విని సర్వాహ ఏవ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కూడా, కొంతమంది ఏమో రావణాసురుడి దగ్గరికి ఈమె ఇట్లా ప్రాణత్యాగం చేసుకోబోతున్నది అని చెప్పడానికి పరిగెత్తారు. మిగతా ఉన్న వాళ్ళందరూ సర్వాహ ఏవ భీతాహ భయపడిపోయినటువంటి వారే త్రిజటాం తాం త్రిజటాం ఆ త్రిజటతోటి ఇదం వచః అబ్రువన్, ఇదం వచః ఈ మాటలను అబ్రువన్ పలికారు. ఈ మాటలు అన్నారు. భయపడ్డారు వాళ్ళు. ఆ రాక్షసానామాభావాయ అని వినగానే వాళ్ళకి కూడా కంగారు భయము వేసి వెంటనే త్రిజటను అడిగారు, ఏంటి ఆ కళ చెప్పు అని. కథయస్య త్వయా దృష్టః స్వప్నః అయం కీదృశో నిశి తాసాం శ్రుత్వా తు వచనం రాక్షసీనాం ముహోద్గతం ఉవాచ వచనం కాలే త్రిజట స్వప్న సంశ్రితం. కథయస్య త్వయా దృష్టః అయం స్వప్నః కీదృశః అయం స్వప్నః అయం స్వప్నే అయం ఇది స్వప్నే ఈ స్వప్నంలో నీ కలలో త్వయా దృష్టః ఏది నువ్వు త్వయా దృష్టః నీ చేత చూడబడింది, కీదృశః ఎటువంటిది అది, నిశి ఈ రాత్రి వేళ ఈ నేటి రాత్రి ఈనాటి రాత్రి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు నువ్వు ఇలా పడుకొని ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిన కళ కాదు, ఇప్పుడు ఈ క్షణాన నీకు వచ్చినటువంటి ఈ కళ కీదృశః ఎటువంటిది, స్వప్నే త్వయా దృష్టః నీ చేత చూడబడినటువంటి కళ. కథయస్వ మాకు చెప్పు నువ్వు చూసినటువంటి కళ ఎటువంటిది, ఏ రకమైనటువంటి కళని నువ్వు చూసావు, ఆ కళలో నువ్వు ఏమేమి చూసావో అవన్నిటిని మాకు చెప్పు అని అడిగారు వాళ్ళంతా.
తాసాం శ్రుత్వాతు వచనం రాక్షసీనాం ముహోద్గతం త్రిజట రాక్షసీనాం ముఖోద్గతం రాక్షసీ స్త్రీలందరి ముఖోద్గతం ముఖాల నుండి నోట్ల నుండి వెలువడినటువంటి వచనం మాటలను శ్రుత్వా విని తాసాం రాక్షసీనాం ఆ రాక్షసీ స్త్రీల యొక్క నోటి నుండి వెలువడినటువంటి ఆ పలుకులను మాటలను విన్నదై త్రిజట స్వప్న సంస్కృతం ఆ కలలో వచ్చినటువంటి ఆ కలలో ఆ పొద్దున్న పూట ఆ తెల్లవారుజామున తనకు వచ్చినటువంటి ఆ కళ ఏదైతే ఉందో ఆ కళలో ఉన్నటువంటి విషయాన్ని సంస్కృతం దానిలో ఉన్నటువంటి విషయాన్ని కాలే కాలే అంటే ఆ కాలంలో ఆ సమయంలో ఆ పొద్దున పూట వచ్చినటువంటి ఆ సమయంలో వచ్చినటువంటి ఆ కళను ఉవాచ వచనం ఉవాచ మాటలతోటి ఇలా చెప్తూ ఉంది. ఆ వాళ్ళు అడిగిన మాటలకు ఇలా ఈమె సమాధానము చెబుతూ ఉంది తనకి వచ్చినటువంటి కళను. తనకు ఏం కళనైతే తను సమయం చూసిందో ఆ సమయంలో ఆ ఉషకాల ఆ సమయంలో ఏది చూసిందో ఆ కళకి సంబంధించినటువంటి ఆ స్వప్నానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ చాలా వివరంగా వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నది. ఇవి ఈ గుంటూరు శేషేంద్ర శర్మ గారి పుస్తకము షోడశి అని. ఇందులో ఆయన త్రిజట స్వప్నము అని ఒక వ్యాసం రాశారు. నాకు ఒకసారి చదివాను, కొద్దిగా అర్థమైంది. రెండోసారి చదివాను, ఇంకొంచెం అర్థమైంది. ఇంకోసారి చదివితే కానీ ఇంకా పూర్తిగా అర్థం కాదేమో. ఎందుకంటే అది ఆయన ఈ త్రిజట స్వప్నం అంతా కూడా గాయత్రి మంత్రంగా చెప్పారు ఆయన. గాయత్రి మంత్రంలో ఎట్లాగైతే భకారము 13వ అక్షరము మధ్యాక్షరంగా ఉందో అట్లా మొత్తము రామాయణంలో సుందరకాండ అత్యుత్తమమైనది అయితే ఈ అత్యుత్తమమైనటువంటి సుందరకాండలో మధ్యలో ఉన్నటువంటి ఈ భాగము ఒక నాయకమణి లాంటిది, అంటే ఒక పెండెంట్ లాంటిది ఈ త్రిజట స్వప్నము అని ఆయన వివరించారు. ఆ వివరిస్తూ ఈ కళ ఎట్లా వచ్చిందో ఆ కళ అంతా కూడా ఆ కళని అంతా కూడా వ్యాఖ్యానం చేస్తే మనము మామూలుగా చదువుకుందాము, వీలైతే అది గాయత్రి మంత్రం లాగా చెప్పడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ కళ చాలా ప్రసిద్ధమైంది. యాక్చువల్గా చాలా చోట్ల చెప్తారు త్రిజట స్వప్నము అని. ఇది మధ్యలో ఉన్నది నాయకమణిలాగా వంటిది అని చెప్తారు. అయితే ఈ కళలో రాముడు వచ్చి సీతాదేవిని, సింపుల్ గా అంటేనేమో ఆమె కళ ఎలా వచ్చింది అని అంటే రాముడు వచ్చి సీతాదేవిని తీసుకొని వెళ్ళినట్టుగా కళ వచ్చింది. అయితే ఆ కళని ఆమె కళలో 3 సార్లు 4 సార్లు రాముడు ప్రవేశిస్తూ ఉన్నట్టు, రాముడు వస్తున్నట్టుగా ఆమెకి కనిపించింది. ఆ వచ్చినటువంటి రాముడిని ఎలా ఉన్నాడు అనేటటువంటి వర్ణించిందంతా కూడా గాయత్రి మంత్రాధి దేవతలాగా వర్ణింపబడింది అని ఆయన విశ్లేషణ. వ్యాఖ్యాతకారులు కొంతమంది చేశారు, కొంతమంది చెయ్యలేదు అని ఆయన అంటారు. మీకు ఎవరికైనా చదవాలని ఉంటే నెట్లో ఉన్నట్టుంది అది పుస్తకము. గుంటూరు శేషేంద్ర శర్మ షోడశి అని కొడితే మీకు 90% PDF ఫైలు రావచ్చు. కొనుక్కొని చదవాలి అంటే మాత్రం కొంచెము కఠినమైనటువంటి భాషగా ఉంది. కళ చెబుతూ ఉన్నది. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం వాజిసహస్రేణ స్వయం ఆస్థాయ రాఘవః శుక్లాంబరధరః లక్ష్మణేన సహ ఆగతః.
ఇలా వచ్చాడు రాముడు. కళ చెప్తూ ఉన్నది. ఆ కళలో మనకి ఈ కథలో ఇప్పుడు సుందరకాండలో ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడ ధాన్యమాలిని, ఇక్కడ త్రిజట, వీళ్ళిద్దరు కథని ఇలా మలుపు తిప్పుతున్నటువంటి వాళ్ళు. అక్కడ సీతాదేవిని పరిమార్చడానికి రావణాసురుడు ఉద్యుక్తుడు అవుతూ ఉంటే ధాన్యమాలిని వచ్చి అతన్ని పక్కకి తిప్పి తీసుకొని వెళ్ళిపోయింది. కథని ఇటు పక్కకి జరిపింది. లేకపోతే సీతాదేవిని పరమార్చడంతో కథ ఆగిపోయేది. ఇక్కడ నుంచి కథ ఇలా కథాగమనము ఇట్లా మార్చింది. అలానే ఇప్పుడు ఇక్కడ త్రిజట కూడా సీతాదేవి ప్రాణత్యాగం చేసుకోబోతూ ఉండగా త్రిజట ఈ స్వప్నాన్ని చెప్పేటప్పటికి అలా మళ్ళా కథాగమనము పక్కకి జరిగింది. లేకపోతే సీతాదేవి ప్రాణత్యాగము అయిపోయంగానే కథ అంతా అయిపోయి ఉండేది. ఇట్లా ఇవి చిన్న చిన్న పాత్రలు, చిన్న చిన్న పాత్రలైనా కూడా ఆ కథని అలా నడపడానికి చాలా తోడ్పడినటువంటి పాత్రలలో త్రిజట చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. ఎందుకంటే ఇక్కడ రాముడి యొక్కటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఆమె తన మాటలలో చెప్తుంది. ఒక రాక్షసి స్త్రీ, ఆమెకి రాముడెవరో తెలియదు. అక్కడ రాముడిని గురించినటువంటి విషయాలేమి వినలేదు. ఒక వృద్ధురాలు అయినా కూడా ఆ పరమాత్మని యొక్క రూపాన్ని గ్రహించింది. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించి ఆ పరమాత్మని తన కళ్ళారా చూడగలిచింది స్వప్నంలో. అది ఆమె యొక్క ఈ త్రిజట యొక్క గొప్పతనం. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం. దివ్యాం శిబికాం, ఒక దివ్యమైనటువంటి శిబికాం. శిబికాం అంటే పల్లకి. ఒక దివ్యమైనటువంటి పల్లకీలో ఆ పల్లకీని గజదంతమయీం, గజదంతమయి, అది ఎలా ఉంది ఆ పల్లకి? గజదంతమయి, ఏనుగు యొక్కటువంటి దంతాలతోటి చెయ్యబడినటువంటి నిర్మితమైనటువంటి దివ్యమైనటువంటి శిబికాం, పల్లకిలో పల్లకీం అంతరిక్షగాం, అది ఆకాశంలోంచి ఇలా వస్తూ ఉండగా యుక్తాం వాజి సహస్రేణ, ఆ పల్లకీని ఏనుగు దంతములతో చేయబడినటువంటి ఆ పల్లకి వాజి సహస్రేణ యుక్తాం, వాజి సహస్రేణ, 1000 వాజి అని కొన్నిట్లలో ఉంటుంది, హంసలని కొన్నిట్లలో ఉంటుంది. వాజి సహస్రేణ 1000 గుర్రాలతోటి యుక్తాం కూడినటువంటిది. స్వయం ఆస్థాయ రాఘవ, రాఘవుడు స్వయం ఆస్థాయ, స్వయంగా తానుగా అందులో ఆ పల్లకి యందు ఆస్థాయ కూర్చొని, శుక్లాంబరధర, తెల్లని వస్త్రాలను ధరించి, లక్ష్మణేన సహా ఆగత, లక్ష్మణేన సహా, లక్ష్మణుడితోటి కలిసి వచ్చాడు. ఆ శిబికంలో కూర్చొని, ఆ పల్లకీలో కూర్చొని, ఏనుగు దంతాలతో చేయబడినటువంటి ఆ పల్లకీలో కూర్చొని 1000 గుర్రాలతోటి యుక్తమైన, 1000 గుర్రాలతో కూడిన, అంటే 1000 గుర్రాలతోటి లాగబడుతూ ఉన్నటువంటి ఆ పల్లకీలో తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మణుడితోటి కలిసి రాముడు ఆగత వచ్చాడు. వచ్చి స్వప్నే చ అద్య మయా దృష్ట సీతా శుక్లాంబరావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేత పర్వతమాస్థిత. ఇక్కడ మరి సీతాదేవి ఎక్కడుంది? ఈ అశోకవనంలో లేదు, ఆమె కలలో సీతాదేవి ఎక్కడుంది అంటే, రాముడేమో ఆ పల్లకి ఎక్కి వచ్చాడు, సీతాదేవేమో స్వప్నేచ అద్యమయా దృష్ట సీత నా కలలో సీత ఈ విధంగా చూడబడింది. శుక్లాంబరావృత, తెల్లని వస్త్రాలను ధరించి సాగరేణ పరిక్షిప్తం, సాగరేణ సముద్రం చేత పరిక్షిప్తం, చుట్టబడినటువంటి, చుట్టూరా సముద్రము
కలిగినటువంటి శ్వేత పర్వత ఆస్థిత. శ్వేత పర్వతం ఆస్థిత. ఒక తెల్లటి కొండ పైన ఆమె కూర్చుని ఉంది. తెల్లటి కొండ పైన ఆమె కూర్చొని ఉంది. చుట్టూరా సముద్రము ఉండగా చుట్టూరా సముద్రం చేత ఆవరింపబడినటువంటి తెల్లని కొండ పైన ఆమె సీతాదేవి తెల్లని వస్త్రాలు ధరించి కూర్చొని ఉంది. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత రాఘవశ్చ మయా దృష్ట. ప్రభాయత ఇక్కడ వరకు ఒక భాగం. రామేణ సంగత సీత, అలా ఉన్నటువంటి సీత రామేణ సహ సంగత, రాముని చేత సంగత కూడినది అయినటువంటి సీత ఎలా ఉందంటే భాస్కరేణ ప్రభాయత. భాస్కరేణ ప్రభాయత, భాస్కరుని చేత చెంత చేరినటువంటి కాంతి వలె. అసలు భాస్కరుణ్ణి వదిలి కాంతి ఎప్పుడు ఉండదు, కానీ భాస్కరుణ్ణి చేరినటువంటి కాంతి ఎలా ఉందో అలా ఈ సీతాదేవి రాముడిని చేరినట్టుగా రామేణ సంగత సీత, సీతాదేవి రాముడిని చేరింది. కాంతి వలె, కాంతి సూర్యుని చేరినట్టు సీతాదేవి రాముణ్ణి చేరింది. రాఘవశ్చ మయా దృష్ట. ఇది రెండవ విధానము రాముడు ఎలా కనిపించాడు అనేది. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత అయిపోయింది కదా అది. రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణ. ఈ ఒక్కదానికి ఆయన చెప్పింది చెప్తాను. గాయత్రి మంత్రము ఏంటి అని అంటే, గాయత్రి మంత్రము 32 అక్షరాలు ఉంటుంది, 4 పాదాలతో ఉంటుంది కదా. అయితే గజ అంటే దిగ్గజములు, 8 దిక్కులు. దంతములు అంటే 32. ఈ 32 8 ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు కలిగి 32 మొత్తం అక్షరాలు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి శిబిక అంటే ఇక్కడ గాయత్రి మంత్రము అని అర్థం. ఆ గాయత్రి మంత్రాన్ని అధిరోహించినటువంటి పరబ్రహ్మ స్వరూపమే శ్రీరామచంద్రుడు అని. నెక్స్ట్ ఇది రెండవ ఎంట్రీ ఆఫ్ రామ. స్వప్నే రాఘవశ్చ మయా దృష్ట చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణ తతః తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజస శుక్లమాల్యాంబరధరౌ జానకీం పర్యుపస్థితౌ. రాఘవశ్చ మయా దృష్ట. ఆ తర్వాత రాఘవుణ్ణి నేను చూశాను, నా కలలో రాముడు ఇలా కనబడ్డాడు. ఎలా అంటే చతుర్దంతం మహాగజం ఆరూఢ. చతుర్దంతం 4 దంతాలు కలిగినటువంటి మహాగజం, ఒక గొప్ప ఏనుగుని, ఒక ఐరావతం వంటి ఒక పెద్ద ఏనుగుని, 4 దంతాలు కలిగినటువంటి ఏనుగుని ఆరూఢ అధిరోహించినటువంటి వాణిని శైల సంకాశం. అది ఆ మహాగజం ఎట్లా ఉంది అనంటే శైల సంకాశం, ఒక పర్వతాకారంలో ఉంది, పర్వతంతో సమానంగా ఉంది. ఒక మహాపర్వతం ఎంత ఎత్తుగా ఉంటుందో ఆ మహాపర్వతం అంత ఎత్తుగా ఉన్నటువంటి ఒక గొప్ప ఏనుగును, 4 దంతములు కలిగినటువంటి ఏనుగును ఎక్కి ఆరూఢ ఎక్కి చచార సహ లక్ష్మణ చచార, లక్ష్మణుడితోటి కలిసి చచార, ఆయన అలా ఆకాశంలో సంచరిస్తూ ఉన్నాడు, అంటే అక్కడి నుంచి సంచరిస్తూ వచ్చాడు. తతః తౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజస. తతః తరువాత తౌ ఆ ఇద్దరు నరశార్దూలు అంటే నరులలో శార్దూలం వంటి వారు, అంటే నరులలో శ్రేష్ఠులైనటువంటి ఆ ఇద్దరు కూడా రామలక్ష్మణులు దీప్యమానం స్వతేజస తమ యొక్కటువంటి తేజస్సుతోటి, దీప్యమానం తమ యొక్క స్వీయ తేజస్సుతోటి
దీప్యమానం ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు తమ యొక్కటువంటి సహజమైనటువంటి తేజోమయమైనటువంటి కాంతితోటి దీప్యమానం ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు శుక్లమాల్యాంబరధరం తెల్లని మాలలు వస్త్రములు ధరించినటువంటి వారు, అంటే మల్లెపూలు. అందుకనే రాముడికి మల్లెపూలు అంటే ఇష్టమని మన రామనవమి అప్పుడు చాలా వరకు మల్లెపూల మాలలే వేస్తారు. తెల్లని మాలలు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారే జానకి పర్యుపస్థిత. మెల్లగా వాళ్ళు ఆ 4 దంతాలు ఉన్నటువంటి ఆకాశం అంత ఆకృతిలో ఉన్నటువంటి గొప్ప ఏనుగుని ఎక్కి అలా తిరుగుతూ సీత దగ్గరికి పర్యుపస్థిత, సీత దగ్గరికి వచ్చి చేరారు. ఇదొకటి. తతః తస్య నగస్యాగ్రే ఆకాశస్థస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కందమాశ్రిత భర్తురంకాత్ సముత్పత్య తతః కమలలోచన చంద్రసూర్యౌ మయా దృష్ట పాణిభ్యాం పరిమార్జతి. ఇక్కడ రాముడు మహాగజమెక్కి కూర్చొని ఉన్నాడు. మహాగజమెక్కి కూర్చున్నటువంటి రాముడి దగ్గరికి చేరింది. రాముడు అలా చేరి సీతాదేవి దగ్గరికి వచ్చాడు. సీతాదేవి దగ్గరికి వచ్చి సీతాదేవిని అలా తీసుకున్నాడు. దగ్గరికి చేరగానే తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతిన. ఆమెమో అక్కడ తెల్లని చుట్టూరా సముద్రం ఉన్నటువంటి ఒక తెల్లని పర్వతం పైన తెల్లని బట్టలు ధరించి, ఆమె తెల్లని వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నది కదా, ఆమెను నగస్య అగ్రే ఆ కొండ యొక్క పై భాగంలో ఆకాశస్థస్య దంతిన, ఆ ఏనుగు ఆకాశస్థయేవ, ఆకాశంలో ఇంకా ఉండగానే ఆకాశంలో ఉన్నటువంటి ఆ దంతిన, ఆ ఏనుగు యొక్క స్కందం, ఆ ఏనుగు యొక్క ఏమండి అంబారిని స్కందాన్ని మూపును భర్త్రా పరిగృహీతస్య జానకి ఆశ్రిత. భర్త చేత పరిగృహీతస్య పరిగ్రహింపబడినటువంటి, అంటే భర్త చేత స్వీకరింపబడినటువంటి జానకి సీత స్కందం ఆశ్రిత, ఆ స్కందం మీద ఎక్కి కూర్చుంది. ఆ గజము, ఆ ఏనుగు విపు మీదకెక్కి ఆమె కూర్చుంది. ఆ మహాగజము ఆకాశంలో అలా నిలబడి ఉండగా, ఆ ఆకాశంలో నిలబడి ఉన్నటువంటి దానిని రాముడు సీతాదేవిని అలా తీసుకోగానే ఆ ఏనుగు పైకి ఎక్కి కూర్చొని ఉంది. ఆమె ఏనుగు పైన కూర్చొని భర్తురంకం సముత్పత్య తతః కమలలోచన, ఆ తర్వాత కమలలోచన, కమలముల వంటి కన్నులు కలిగినటువంటి ఆ సీతాదేవి భర్తురంకాత్ సముత్పత్య, భర్తురంకాత్ ఆ భర్త యొక్క అంకము నుండి, ఆ భర్త యొక్క ఒడిలో కూర్చొని ఉన్నదై సముత్పత్య, అక్కడి నుండి కొద్దిగా పైకి ఇట్లా లేచి, ఆ భర్త ఒడిలో కూర్చున్నటువంటి ఆ సీతాదేవి మెల్లగా కొద్దిగా పైకి లేచి చంద్రసూర్యౌ పాణిభ్యాం పరిమార్జతి మయా దృష్ట. చంద్రసూర్యౌ, చంద్రుణ్ణి సూర్యుణ్ణి కూడా పాణిభ్యాం ఆమె తన చేతులతోటి పరిమార్జతి అలా తడుముతూ ఉన్నట్టుగా మయా దృష్ట నా చేత చూడబడింది. ఆ రాముడి ఒడిలో రాముడు ఇలా ఆమెని తీసుకోగానే పరిగ్రహించగానే ఆ ఏనుగు మీదకి ఎక్కి భర్త ఒడిలో కూర్చొని ఆ భర్త ఒడిలో నుంచి కొద్దిగా పైకి లేచి చంద్రసూర్యులనిద్దరిని కూడా అలా చేతులతోటి ప్రేమగా ఆప్యాయంగా పరిమార్జతి తడుముతూ ఉన్నటువంటి దానిగా నేను చూశాను. అంటే ఆ స్థితి ఎక్కడ ఉంది చూడండి, సీతాదేవి యొక్క స్థితి ఆకాశానికైనా ఎత్తుగా ఉన్నది.
తతః తాభ్యాం కుమారాభ్యాం ఆస్థితః స గజోత్తమః సీతయా చ విశాలాక్ష్యా లంకయా ఉపరి స్థితః. తతః తతః అటు తర్వాత తాభ్యాం కుమారాభ్యాం ఆ కుమారులు ఇద్దరితోటి కలిసి విశాలాక్ష్య సీతయ విశాలాక్షి అయినటువంటి ఆ విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఆ సీత చేత గజోత్తమ ఆస్థిత ఆ గజోత్తమము ఉత్తమమైనటువంటి ఆ గజము ఆ గొప్పదైనటువంటి ఆ ఏనుగు పైన కూర్చుని ఉన్నదై లంకాయా ఉపరి స్థిత. ఇదంతా కూడా లంకాయా ఉపరి, ఆ లంక కన్నా పైన లంకా నగర పై భాగంలో ఈ ఏనుగు పై ఈ మహా గజము అక్కడ ఆకాశంలో నిలిచి ఉన్నది. ఆ కుమారాభ్యాం ఆ కుమారులు ఇద్దరితోటి మరి విశాలాక్షి అయినటువంటి ఆ సీతతోటి కలిసి ఆ ఏనుగు మీద కూర్చున్నది. ఆ ఏనుగేమో అక్కడ లంకా పురి పైన ఆకాశ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని నేను స్వప్నంలో చూశాను. అది రెండవ స్థితి. మూడవది అర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సమాగతః. లక్ష్మణేన సహ భ్రాత. ఒక 2 minutes. ఇక మూడవ దృశ్యం ఆమె చూసినటువంటిది. మొదటి దృశ్యము ఏనుగు పల్లకి నెక్కి వచ్చాడు. రెండవదేమో మహా గజాన్ని ఎక్కి వచ్చాడు. మూడవది పాండురషభ యుక్తేన వృషభ అన్నమాట. పాండురషభ యుక్తేన రథేన అష్టయుజా స్వయం శుక్లమాల్య అంబరధర లక్ష్మణేన సహ ఆగతః. లక్ష్మణేన సహ భ్రాత సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశం ఏంటిది తప్పులు పట్టట్టున్నాయి. ఉత్తరాం దిశం ఆలోక్య జగామ పురుషోత్తమ. అంత స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంది ఇక్కడ. పాండురర్షభ యుక్తేన రథేన అష్టయుజా స్వయం. రథంలో ఈసారి ఈ మూడవ దృశ్యంలో ఆమెకు ఎలా కనిపించాడంటే రాముడు ఒక రథంలో వస్తున్నాడు. ఆ రథం ఎలాంటిది అంటే పాండు వృషభ యుక్తేన. పాండు తెల్లనైనటువంటి ఎద్దుల చేత యుక్తేన కట్టబడినటువంటివి. అంటే ఎద్దుల చేత పూంచబడినటువంటి తెల్లని ఎద్దుల చేత పూంచబడినటువంటి అష్టయుజ స్వయం. 8 అటువంటివి 8 వృషభాలు 8 ఎద్దులతోటి 8 తెల్లని ఎద్దులతోటి పూంచబడినటువంటి రథంలో తాను స్వయంగా శుక్లమాల్యాంబరధర తెల్లని మాలలు వస్త్రములు ధరించిన వాడే లక్ష్మణేన సహ ఆగతః. లక్ష్మణుడితోటి కలిసి వచ్చాడు. లక్ష్మణేన సహ భ్రాత సీతయా సహ వీర్యవాన్ ఆరుహ్య పుష్పకం అందులో వచ్చాడు. అందులో ఇది లక్ష్మణేన సహ ఆగతః. అక్కడ అది మూడవ దృశ్యం. తెల్లని వృషభాలు 8 వృషభాలు 8 ఎద్దులు పూంచినటువంటి ఒక రథం ఎక్కి వచ్చి తమ్మునితో పాటు కలిసి వచ్చి భార్యతోటి కూడి
ఉన్నాడు వీర్యవంతుడైనటువంటి ఆ రాముడు. అది 3వ దృశ్యం. 4వది ఆరుష్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశం ఆలోక్య జగామ పురుషోత్తమ. ఆరుష్య పుష్పకం దివ్యం, పుష్పకం దివ్యమైనటువంటి పుష్పకం విమానం ఆరుహ్య, ఒక పుష్పక విమానాన్ని ఆరుహ్య అధిరోహించి సూర్య సన్నిభం సూర్యకాంతితోటి సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి ఒక పుష్పక విమానాన్ని అధిరోహించి ఉత్తరాం దిశం ఉత్తరమైనటువంటి ఉత్తర దిక్కుగా ఆలోక్య చూసుకుంటూ ఆ ఉత్తర దిశని చూస్తూ జగామ పురుషోత్తమ స్పెల్లింగ్ మిస్టేక్, పురుషోత్తముడైనటువంటి పురుషులలో ఉత్తముడైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడు ఉత్తర దిశం ఆలోక్య ఉత్తరమైనటువంటి దిశకు ఆ దిశను చూస్తూ అటువైపుకి జగామ వెళ్ళాడు. ఏవం స్వప్నే మయా దృష్టః రామః విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత సీతయా సహ రాఘవః. ఏవం ఈ విధంగా స్వప్నే మయా దృష్టః రామః, నా కలలో ఈ విధంగా రాముణ్ణి నేను చూశాను. ఇన్ని దృశ్యాలలో చూశాను, 4 విధాలుగా చూశాను ఆయన ఇలా రావటం. రామో విష్ణు పరాక్రమః, రాముడు విష్ణు పరాక్రముడైనటువంటి విష్ణువుతోటి సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి ఆ రాముడు నా చేత చూడబడ్డాడు. లక్ష్మణేన సహ భ్రాత సీతయా సహ రాఘవః. నహి రామో మహాతేజా శక్యో జేతుం సురాసురైః రాక్షసైర్వాపి అన్యైర్వా స్వర్గం పాపజనైర్వా. నహి రామః మహాతేజాః, రామః మహాతేజాః, రాముడు మహాతేజస్వంతుడైనటువంటి రాముడు, తేజోవంతుడైనటువంటి ఆ శ్రీరామ చంద్రుడు, శౌర్య ప్రతాపవంతుడైనటువంటి రామచంద్రుడు సురాసురుల చేత గాని అసురుల చేత గాని జయించుటకు నా శక్యుడు కాదు. అతనిని ఎవ్వరు కూడా జయించలేరు. రాక్షసులు గాని దేవతలు గాని దానవులు కాని ఎవ్వరు కూడా ఆయనను, ఆ మహా తేజోవంతుడైనటువంటి విష్ణు పరాక్రముడైనటువంటి ఆ రాముణ్ణి ఎవరు కూడా జయించలేరు. రాక్షసై అపి వా చ అన్యైః వా స్వర్గం పాపజనైరివా. ఏ విధంగా అయితే రాక్షసుల చేతను, అన్యైః ఇతరుల చేతను, ఇతరులు అయిన పాపజనైః పాపాత్ముల చేత స్వర్గం స్వర్గం ఏ రకంగా పొందబడదు, స్వర్గాన్ని జయించలేరు, స్వర్గమును చేరలేరు పాపాత్ములైనటువంటి వారు, క్రూరాత్ములైనటువంటి వారు, రాక్షసులైనటువంటి వారు ఏ విధంగా స్వర్గాన్ని చేరలేరు, అలాగే దేవదానవులు ఎవ్వరూ కూడా రాముణ్ణి జయించడానికి శక్యము కాదు అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ 4 శ్లోకాలు కూడా ఆ గాయత్రి మంత్రాన్ని చెబుతున్నట్టుగా ఆయన షోడశిలో వర్ణించారు. పాండురాష్ట్రభక్తైన రథేన అష్టయుజ అన్నది కూడా 8 వృషభాలతోటి కూడి ఉన్నది అని, పాదానికి 8 అక్షరాలతో కూడి ఉన్నటువంటి గాయత్రి మంత్రము వదే. ఆ గాయత్రి మంత్రం యొక్క అధిష్టాన దేవత శ్రీరామచంద్రుడు అని ఆయన తీర్మానించారు, ఆయన వ్యాఖ్యానం. అయితే ఇప్పుడు ఇంకా రావణాసురుడి దగ్గరకు వచ్చింది. ఇప్పటిదాకా రాముడు గాయత్రి మంత్రం 24 అక్షరాలు అంటారు కదమ్మా, ఆయన 32 రాశారు. అదే ఎందుకంటే 24 చెప్తాను 32 అని కూడా ఎందుకు రాశాడు అంటే ఆయన ఇప్పుడు రామాయణంలో శ్లోకాలు కూడా గాయత్రి మంత్రం అని 24,000 శ్లోకాలు అని చెప్తారు కదా. గాయత్రి మంత్రం యొక్క మొత్తం అక్షరాలు 32 చెప్పబడ్డాయి. గాయత్రి మంత్రము
ఒక్కొక్క పాదమున 8 అక్షరములు ఉండను. ఈ మంత్రమునకు 4 పాదములు కలవు. అది. ఈ ఈయన చెప్పారు అంటే ఇక గుంటూరు అదే. శేషేంద్ర శర్మ గారు ఉమ్. గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పారు అంటే అది ఇక్కడతోటి యాక్చువల్‌గా ఇవాళైతే ఇక్కడితోటి ఆపుదాం. ఎందుకంటే ఇక్కడ ఇహ రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైల సముక్షితః రక్తవాస పిబన్మత్తః కరవీర కృతస్రజాః. ఇక్కడ నుంచి ఇంకా రావణాసురుడిని గురించి ఇక్కడి దాకా రాముడి గురించినటువంటి వర్ణన అయ్యింది. రాముడు ఉమ్. ఏ విధంగా వచ్చాడు, ఆమె కలలో చూసినటువంటి దృశ్యం, రాముడిని చూసినటువంటి దృశ్యాలన్నీ ఆమె వర్ణించింది. ఇప్పుడు ఇక్కడి నుంచి రావణాసురుడిని గురించి వర్ణిస్తున్నది. ఎట్లా రావణః అపి మయా దృష్టః, రావణుడిని కూడా చూసింది ఆమె పాపం ఆ కలలో. చూసి క్షితౌ తైల సముక్షితః, ఎక్కడున్నాడు రావణాసురుడు అంటే క్షితౌ, నేల మీద పడిపోయి ఉన్నాడు. తైల సముక్షితః, మొత్తము నూనె పూయబడి ఉన్నాడు. నూనె పూయబడి నూనెలో మునిగినటువంటి వాడై నేలపైన పడి ఉన్నవాడే ఉన్నాడు. సాధారణంగా డెడ్ బాడీని రక్షించాలి, ఉంచాలి, కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఉంచాలి అని అంటే దానిని నూనె పూసి ఉంచుతారు. అంటే పాడవకుండా ఉండడానికి. తైల సముక్షితః రక్తవాసాః, ఎర్రటి వస్త్రాలు ధరించినటువంటి వాడై పిబన్ మత్తః కరవీర కృతస్రజాః. పిబన్ మత్తః మత్తః, మత్తుడయి, ఉన్మత్తుడయి పూసుకున్నటువంటి తైలం ఏదైతే ఉందో, నూనె ఏదైతే ఉందో ఆ నూనెనే తాగుతూ మత్తుడై కరవీర కృతస్రజాః, కరవీర పూలతోటి, కరవీరము అనేటటువంటి ఎర్రని పూలు, గన్నేరు పూలతో చేసినటువంటి కృతస్రజ హారాలను, మాలలను ధరించి నేలపైన పడి దొర్లుతూ ఉన్నటువంటి రావణాసురుడిని కూడా నేను కలలో చూశాను అని చెప్తూ ఇంకా రావణాసురుడి యొక్క వర్ణన చెప్తోంది. ఇదంతా కూడా మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం రావణాసురుడి వర్ణన, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఈ సరిగ్గా అయిపోదు అందుకని. యాక్చువల్‌గా కొన్ని శ్లోకాలు మిస్సింగ్, అవన్నీ నేను